ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ T20 సిరీస్ అయిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ క్యాలెండర్లో ఇండియాకి నెక్స్ట్ ఉన్న సిరీస్ క్రికెట్ ఏంట్రా అంటే ఇంగ్లాండ్స్ టూర్ ఆఫ్ ఇండియా. మరి దాని గురించి మాట్లాడుకోవాలి కదా, అవునా కదా? టెస్ట్ మ్యాచెస్తో స్టార్ట్ అవబోతోంది. 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్ ఉంది. ఇట్ బి వెరీ ఇంట్రెస్టింగ్ సిరీస్. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇండియా స్క్వాడ్ ఎలా ఉంది, ఇంగ్లాండ్ స్క్వాడ్ వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. హే వాట్సాప్ ఎవ్రీవన్, నా పేరు కౌశిక్ అండ్ స్టంప్ టేల్స్ కి స్వాగతం. ఇప్పటిదాకా కనుక ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ది ఛానల్. అండ్ ఆఫ్ కోర్స్ కాంటెంట్ నచ్చితే లాస్ట్ లో లైక్ చేయండి. ఎక్కడ మధ్యలో లైక్ చేయాలనిపించినా కూడా లైక్ చేయొచ్చు, మొహమాటం ఏం లేదు. అలాగే ఒక కామెంట్ వదలండి అండ్ షేర్ ద వీడియో. అండ్ దీని రీచ్ పెరుగుతుంది, మాకు హెల్ప్ అవుతుంది. అండ్ వితౌట్ ఎనీ మచ్ ఫర్దర్ ఎడు లెట్స్ బిగిన్. సో బేసికలీ ఇంగ్లాండ్ ఇండియా టూర్ చేయబోతున్నారు. వీళ్ళు ఎప్పుడైతే టూర్ చేయడానికి వస్తారో మనం ఫస్ట్ మాట్లాడుకునేది ఏంటి, ఇంతకు ముందర ఎప్పుడురా టూర్ చేశారు. ఇంతకు ముందర వీళ్ళు లాస్ట్ ఇండియాకి టూర్ చేసింది వాజ్ ఇన్ 2020-21. అప్పుడు ఒక 4 మ్యాచ్ టెస్ట్ సిరీస్ ఆడారు. అది ఇండియా 3-1 అన్న స్కోర్ లెంత్ గెలిచారు. ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది సర్ప్రైజింగ్లీ అట్ చెన్నై. అండ్ దాని తర్వాత ఇండియా నెక్స్ట్ 3 మ్యాచ్ల్లో ఉతికి ఆరేసి తోమేసి డ్రై క్లీనింగ్ చేసి చిందరవందర చేసి గందరగోళం చేసి పంపించారు ఇంగ్లాండ్ వెనక్కి. మామూలుగా డామినేట్ చేయలేదు. ఆ తర్వాత 3 మ్యాచెస్లో అక్షర్ పటేల్ డెబ్యూ చేయడం, ఒక అహ్మదాబాద్లో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ 2 రోజుల్లో మ్యాచ్ అయిపోవడం, ఇంగ్లాండ్కి టర్న్ అవుతుందేమో అనుకుని స్ట్రైట్ బాల్స్కి ఎల్బిడబ్ల్యూ బోల్డ్ అయిపోవడం గుర్తుందా? అక్షర్ పటేల్ డెబ్యూ సిరీస్ అది. అండ్ అఫ్ కోర్స్ చెప్పినట్టుగా ఇందాక ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత 3 మ్యాచెస్ వరుసగా గెలిచి సిరీస్ 3-1గా గెలిచారు. అండ్ ఇంగ్లాండ్ ఏందిరా ఇది మా పరిస్థితి ఏందిరా అనుకున్నారు. ఒకరికి పనికొచ్చింది ఎవరికి రా అంటే మోయిన్ అలీకి. ఎందుకంటే తనకి ఆ సిరీస్ తర్వాతే ఐపీఎల్లో సిఎస్కేతో కాంట్రాక్ట్ దొరికింది. బికాస్ చెన్నైలో బాగా టెస్ట్ మ్యాచ్లో దట్ వాజ్ ఓన్లీ పాజిటివ్ ఫర్ ఇంగ్లాండ్. బట్ అదర్వైజ్ పెద్దగా ఏమీ లేదనమాట వాళ్ళకి. సరే, ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి, ఎప్పుడన్నా ఎవరన్నా ఇండియాకి టూర్ చేయడానికి వస్తుంటే ఫారెన్ నేషన్స్, లాస్ట్ టైం ఎప్పుడురా వీళ్ళు ఇండియాని ఓడించింది టెస్ట్ మ్యాచెస్లో ఇండియాలో చూస్తాం. గత 12 సంవత్సరాలుగా ఇండియా టెస్ట్ సిరీస్ ఓడిపోయింది లేదు ఇండియాలో ఆడుతున్నప్పుడు. బట్ 2012లో ఇండియా ఓడిపోయింది టెస్ట్ సిరీస్. ఇట్ వాజ్ అగేన్స్ట్ ఇంగ్లాండ్. 2012లో అలిస్టర్ కుక్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ టూర్ చేయడం అండ్ వాళ్ళు ఇండియాని 2-1 అన్న స్కోర్ లైన్తో ఆ టెస్ట్ సిరీస్ని గెలిచి వెళ్ళారు. తర్వాత లాస్ట్ టైం ఇండియా ఓడిపోయింది టెస్ట్ సిరీస్ హోమ్ గ్రౌండ్ హోమ్ అడ్వాంటేజ్లో. వెరీ ఇంట్రెస్టింగ్ సిరీస్ అది కూడా. అండ్ ఇంగ్లాండ్ ఎందుకురా గెలవగలిగారు అంటే బ్యాటింగ్లో అలిస్టర్ కుక్ 500 కంటే ఎక్కువ రన్ స్కోర్ చేశాడు. కెవిన్ పీటర్సన్స్ ఐకానిక్ 180+ నాక్, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ ముంబై. అండ్ అఫ్ కోర్స్ గ్రేమ్ స్వాన్ అండ్ మాంటీ పనేసర్ రూపంలో దే హ్యాడ్ ఫ్యాంటాస్టిక్ స్పిన్నర్స్. ఒక రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్, ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. అండ్ పనీసర్ సచిన్ టెండూల్కర్ అవుట్ చేసిన బాల్, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు రిమెంబర్ ఇట్, నా మైండ్లో అయితే అలా మెమరీ గుర్తుండిపోయింది. పిచ్చింగ్ ఆన్ లెగ్ అండ్ హిట్టింగ్ టాప్ ఆఫ్ స్టంప్, సచిన్ ఆడడానికి వెళ్ళి కింద పడిపోయి ఇవన్నీ జరిగాయి. అండ్ స్వాన్ వాజ్ ఫినామినల్ ఇన్ ద ఎంటైర్ సిరీస్. వాళ్ళు అంత బాగా పర్ఫామ్ చేశారు కాబట్టి ఇండియాకి రావాలంటే టూర్ చేసినప్పుడు స్పిన్నర్స్ బాగుండాలి. స్పిన్నర్స్ బాగుంటేనే గెలవచ్చు. అలాంటి మంచి స్పిన్నర్స్తో వచ్చారు, గెలిచారు. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు గెలిచింది లేదు. సో దిస్ ఛాలెంజ్ ఫర్ ఇంగ్లాండ్ ఇస్ గోయింగ్ టు బి హ్యూజ్ ఫర్ వేరియస్ రీజన్స్. ఏంటంటే ఒకటి, వాళ్ళ బ్యాస్ బాల్ టెస్ట్ అవుతుంది. వాళ్ళ అగ్రెసివ్ స్టైల్ ఆఫ్ క్రికెట్ ఏదైతే ఆడుతున్నారో, ఎవరు మాతో వచ్చి ఆడినా, అది ఆస్ట్రేలియా అయినా, న్యూజిలాండ్ అయినా, శ్రీలంక అయినా, పాకిస్తాన్ అయినా, ఎవరైనా మేము ఎక్కడ ఆడినా సరే ఇలానే ఆడతాం, మా అప్రోచ్ ఇదే, టెస్ట్ మ్యాచెస్ ఇలానే ఆడదాం అని ఫిక్స్ అయ్యాం అని చెప్పి బ్యాస్ బాల్ అని ఒక సిద్ధాంతాన్ని నమ్మి బ్యాటింగ్ చేస్తున్నారు, బౌలింగ్ చేస్తున్నారు, ఫీల్డింగ్ చేస్తున్నారు. సో టెస్ట్ క్రికెట్ ఇస్ బీన్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ వెన్ ఎవర్ ఇంగ్లాండ్ ప్లేస్ బికాస్ ఆఫ్ దిస్ బ్యాస్ బాల్ అప్రోచ్. కాకపోతే ఇండియాలో వర్కౌట్ అవుతుందా లేదనేది ప్రశ్న. యాషెస్ లో కూడా వర్కౌట్ అవుతుందో లేదో అగేన్స్ ఆస్ట్రేలియన్ మైటీ పేస్ అటాక్ ఎలా ఆడతారు అనుకున్నాం. బట్ దే యాక్చువల్లీ డిడ్ వెల్, సిరీస్ డ్రా చేసుకున్న డిఫరెంట్ స్టోరీ. అదే అగేన్స్ట్ ఇండియా ఇన్ ఇండియా చేయగలరా అని ఒక పెద్ద ప్రశ్న ఉంది. చాలా మంది అనడం కుదరదు ఇండియాలో చేయడం అని. బట్ ఇంగ్లాండ్ వాంట్స్ టు సర్ప్రైజ్ పీపుల్. యూ హావ్ టు సీ అదే టాక్టిక్స్ వాడతారా, టర్నింగ్ ట్రాక్స్ దొరికితే అలానే ఆడతారా అగ్రెసివ్గా, ఆర్ లేకపోతే కాస్త గేమ్ స్టైల్ని మార్చుకొని అడాప్ట్ చేసుకొని లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్స్ ఆడాలి, డాట్ బాల్స్ ఆడినా పర్లేదు, నెమ్మదిగా ఆడినా పర్లేదు అని అనుకుంటారా. దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇంగ్లాండ్ ఫార్మర్ ఇంగ్లాండ్ క్రికెటర్స్ వాళ్ళ మీడియా అందరూ కూడా ఇంగ్లాండ్ ఏకి పారేస్తున్నారు ప్రస్తుతానికి, ఈసీబీని కూడా. ఎందుకు అంటే వీళ్ళు 0 ప్రిపరేషన్తో ఇండియాకి వస్తున్నారు అని ఒక చిన్న దిస్ ఇస్ నోషన్ దట్స్ గోయింగ్ అరౌండ్. అగైన్ ద రీజన్ బీయింగ్, కరెక్ట్గా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి 3 రోజుల ముందర ఇండియాలో అడుగుపెట్టబోతున్నారు వీళ్ళు. అంత తక్కువ టైంలో ఇండియాకి వచ్చి ఇక్కడ కండిషన్స్కి అక్లైమటైజ్ అవడం కష్టం అని చెప్పి ఇంతకు ముందర టూర్ చేసిన వాళ్ళందరూ కూడా ఇంతకన్నట్టుగా ఏకి పారేస్తున్నారు ఇంగ్లాండ్ని. అయితే బెన్ డకెట్ ఇంగ్లాండ్ ఓపెనర్, తను రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో ఏం చెప్పాడు అంటే, మేము 3 రోజుల ముందర వస్తున్నామేమో ఇండియాకి నిజమే, కానీ అబుదాబిలో ఒక 10 డే క్యాంప్ చేసుకొని వస్తున్నాం, అక్కడ బోల్డ్ అంత ప్రాక్టీస్ చేస్తాం, వేలకు తగ్గ బాల్స్ మేము ఫేస్ చేస్తాం ఫ్రమ్ స్పిన్నర్స్. ఇప్పుడు ఇండియాకి వచ్చి ఇండియాలో ప్రాక్టీస్ చేసిన ఆ ట్రాక్స్ మాకు దొరికినా కూడా అశ్విన్
అక్షర్ పటేల్, జడేజా, కుల్దీప్ స్టాండర్డ్కి తగ్గ బౌలర్స్ మాకు నెట్స్లో ఎలాగో దొరకరు. 15 సంవత్సరాలు 16 సంవత్సరాల అండర్ 19 అండర్ 16 పిల్లల్ని పంపిస్తారు. వాళ్ళ బౌలింగ్ ఫేస్ చేసినా పెద్దగా మాకు ఒరిగేదేమీ లేదు. సో ఈ అప్రోచ్ మీరు నమ్ముకుంటున్నాం, మాకు ప్రిపరేషన్ కావాల్సినంత జరుగుతుందని చెప్పి బెన్ డకెట్ చెప్తున్నాడు. హీస్ బ్యాకింగ్ హిస్ సైడ్ అండ్ హిస్ ప్రిపరేషన్. బట్ ఫార్మర్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ హూ టూర్డ్ ఇండియా వాళ్ళు చెప్పడం ఏంట్రా అంటే ఇండియా ఇంగ్లాండ్ని మరోసారి ఏకి పారేస్తారు, ఉతికారేస్తారు. 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్ 4 మ్యాచ్ కూడా కాదు, దేవుడే కాపాడాలి ఇంగ్లాండ్ అన్నట్టుగా అంటున్నారు. సో ఆ నేపథ్యంలో స్టార్ట్ కాబోతుంది ఈ సిరీస్. సో ఈ సిరీస్ ప్రాముఖ్యత ఏంటంటే అంటే WTCలో భాగంగా జరుగుతున్న సిరీస్ ఇది కూడా 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్, లాట్ ఆఫ్ పాయింట్స్ అప్ ఫర్ గ్రాబ్స్. యాజ్ ఆఫ్ నో చూసుకుంటే కనుక ఇండియా 2వ స్థానంలో ఉన్నారు, 4 మ్యాచ్లు మాత్రమే ఆడారు ఈ సైకిల్లో. అండ్ 54 పాయింట్స్ పర్సెంటేజ్ ఉంది వాళ్ళ దగ్గర. 5 టెస్ట్ మ్యాచ్ల్లో ఎన్ని గెలిస్తే అంత పర్సెంటేజ్ పెరుగుతుంది. ఇంగ్లాండ్ రైట్ నౌ అట్ ది 8th పొజిషన్. 9 టీమ్స్ ఉంటే 8వ స్థానంలో ఇంగ్లాండ్ ఉన్నారు. బికాస్ యాషెస్లో వాళ్ళకి అన్ని రిజల్ట్స్ వాళ్ళ ఫేవర్లో వెళ్ళలేదు. బట్ దట్స్ ద కైండ్ ఆఫ్ క్రికెట్ దే ప్లే. అదే కంటిన్యూ చేస్తే విల్ హావ్ టు సీ WTC స్టాండింగ్స్లో ఏమన్నా మార్పులు, ఎటువంటి మార్పులు వస్తాయని చూడాలి. బ్యాస్ బాల్ విల్ బి టెస్టెడ్ లైక్ ఐ సెడ్. అండ్ ఇంగ్లాండ్ ఇస్ కమింగ్ విత్ 0 prep. దోస్ ఆర్ ద టాప్ 3 పాయింట్స్. అండ్ ఇంకొక సైడ్ నోట్ ఏంట్రా అంటే ఇంగ్లాండ్ ఇస్ ట్రావెలింగ్ విత్ అ షెఫ్. టీము కావాల్సిన ఫుడ్ కుక్ చేయడానికి, వాళ్ళకి కావాల్సిన టేస్ట్కి తగ్గట్టుగా వంట చేసి పెట్టడానికి ఒక షెఫ్తో పాటు ట్రావెల్ చేస్తున్నారట. త్రూఅవుట్ ద సిరీస్ షెఫ్ వాళ్ళతోటే ఉంటారట. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అంటే ఇంగ్లాండ్కి కానీ ఆస్ట్రేలియాకి కానీ ఈ బయట దేశాల కంట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇండియాకి వచ్చినప్పుడు ఇక్కడ ఇండియాలో ఫుడ్ తిన్నప్పుడు స్టమక్ ఇష్యూస్ వస్తాయి. వాళ్ళకి ఇక అరక్కో లేకపోతే ఇక్కడ స్పైసెస్ పడకో మొత్తానికి ఇండైజెషన్ ఇష్యూస్ రావడం, లేకపోతే ఢిల్లీ బెల్లీ అంటుంటాం అది అవ్వడం. సో ఈ స్టమక్ ఇష్యూస్ వల్ల కొన్నిసార్లు మ్యాచెస్ ఆడకుండా రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి రావడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేయడానికి ఒక షెఫ్ని టీంతో పాటు తీసుకెళ్తున్నారట. ఇది ఒక సైడ్ నోట్. నాకేంది బే ఇది అంటారా? కమెంట్లో చెప్పండి. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకని చెప్తున్నాను అనమాట. ఇంగ్లాండ్ స్క్వాడ్ విషయానికి వస్తే సరే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ బాగానే ఉంది. బెన్ ఫోక్స్ యాజ్ అ కీపర్ ఈస్ మేకింగ్ కమ్ బ్యాక్. సో జానీ బెస్టో కీపింగ్ చేస్తాడు, ఫోక్స్ కీపింగ్ చేస్తాడు. వెయిట్ అండ్ సీ ఇన్ ఇండియా. బట్ అదర్వైజ్ బ్యాటింగ్ లుక్స్ సార్టెడ్ రైట్. బౌలింగ్లోనే కొంచెం ఇబ్బంది ఉంది. ఎందుకురా అంటే ఇండియాకి వచ్చినప్పుడు ఇందాక అన్నట్టుగా మంచి స్పిన్నర్స్తో రావాలి. దట్ ఈస్ ఎ గివెన్. లాస్ట్ టైం ఇంగ్లాండ్ ఇండియాను ఓడించినప్పుడు కూడా ఇండియాలో గ్రేమ్ స్వాన్, మాంటీ పనేసర్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిపి ఆల్మోస్ట్ 40 వికెట్స్ తీసుకున్నారు కాబట్టి టెస్ట్ సిరీస్లో దే కుడ్ విన్ ద సిరీస్. ఈసారి ఈ ఇంగ్లాండ్ స్క్వాడ్లో స్పిన్నర్స్ ఎవర్రా అంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ జాక్ లీచ్. ఒకసారి టూర్ చేశాడు, ఆ 2020-21లో టూర్ చేశాడు జాక్ లీచ్ కూడా. ఈస్ గాట్ సమ్ వికెట్స్ హియర్. మంచి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్, బ్యాకింగ్ నుంచి కమ్ బ్యాక్ చేస్తున్నాడు తను. అండ్ రెహాన్ అహ్మద్ అని ఒక టీనేజ్ లెగ్ స్పిన్నర్. వీళ్ళిద్దరికే టెస్ట్ క్రికెట్ ఆడే అనుభవం ఉంది. రెహాన్ డెబ్యూ చేసినప్పుడు అగేన్స్ పాకిస్తాన్ ఒక 5 వికెట్ హాల్ తీసుకున్నట్టు. సో అగైన్ టర్నింగ్ కండిషన్స్లో హీ విల్ బి ఎఫెక్టివ్ అని నమ్మి తనని తీసుకొస్తున్నారు. వీళ్ళిద్దరూ కాకుండా ఇంకొక 2 స్పిన్నర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా అన్క్యాప్డ్, అంటే ఇప్పటిదాకా డెబ్యూ చేసింది ఇంగ్లాండ్కి. వన్ ఇస్ షోయబ్ అండ్ ది అదర్ ఇస్ టామ్ హార్ట్లీ. ఒక లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్, ఒక రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. ఇలా తీసుకొస్తున్నారు. 4 స్పిన్నర్స్ మాత్రమే. 4కి కూడా చూస్తే అపారమైన అనుభవం ఏమీ లేదు. జాక్ లీచే ఇస్ ద లీడర్ ఆఫ్ ద స్పిన్ అటాక్. సో ఎటువంటి కాంబినేషన్స్తో వస్తారు, ఎంత టర్నింగ్ ట్రాక్స్ దొరుకుతాయి, వీళ్ళు ఎఫెక్టివ్గా ఉండగలరా, ఒకవేళ ఎక్కువ టర్న్ అవ్వకపోతే క్యాన్ దే టేక్ ఇండియన్ వికెట్స్ ఈజ్ అ క్వశ్చన్ టు బి ఆన్సర్డ్. ఓన్లీ టైమ్ ఇస్ గోయింగ్ టు టెల్. సో ట్రాక్స్ ఎలా ఉంటాయి, పిచెస్ ఎలా ఉంటాయి, టర్నింగ్ ట్రాక్స్ ఇస్తారా, ర్యాంక్ టర్నర్స్ ఇస్తే ఇంగ్లాండ్ స్పిన్నర్స్ కూడా గేమ్లోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇంగ్లాండ్ ఫార్మర్ ప్లేయర్స్ కూడా అంటున్నారు. లాట్ ఆఫ్ ఇండియన్ ఫార్మర్ ప్లేయర్స్ కూడా ఇదే థాట్ ప్రాసెస్తో ఏకీభవిస్తున్నారు. ఏంటంటే కంప్లీట్గా ర్యాంక్ టర్నర్స్ ఉంటే ఎవరు వేసినా బాల్ తిరుగుతుంది. దానికి అశ్వినే వేయక్కర్లేదు, దానికి జడేజానే వేయక్కర్లేదు. ఎవరు వేసినా కూడా టర్న్ బాల్ బొంగరం తిరుగుతుంది. శ్రేయసర్ వేసినప్పుడు కూడా ఇంత తిరుగుతుంది బాల్. సో బేసికలీ చెప్పేది ఏంటంటే ర్యాంక్ టర్నర్స్ ఇస్తే ఇంగ్లాండ్ స్పిన్నర్స్లో కూడా గేమ్లో ఉండొచ్చు. ర్యాంక్ టర్నర్స్ ఇవ్వకపోతే మేబీ ఇండియన్ స్పిన్నర్స్ అయితే అంత స్కిల్ ఉంది, కానీ ఇంగ్లాండ్ స్పిన్నర్స్ దగ్గర ఇండియన్ బ్యాటర్స్ని అవుట్ చేసి స్పిన్ ఆర్ స్కిల్ ఉండకపోవచ్చు. కాబట్టి ఇంగ్లాండ్కి కష్టం అవ్వచ్చు. సో మేబీ డీసెంట్గా టర్న్ అయ్యే ట్రాక్స్ ఇస్తేనే ఇండియాకి అడ్వాంటేజెస్ ఏమో అని చెప్పి ఒక మైండ్ గేమ్ టైప్లో ఆడుతున్నారేమో ఇంగ్లాండ్ ఫార్మర్ క్రికెటర్స్. ఇలాంటి ఒక నెరేటివ్ నడుస్తుంది అనమాట. సో అగైన్ వీళ్ళు వెయిట్ అండ్ సీ ఎటువంటి ట్రాక్స్ ఇస్తారో. ఈ టెస్ట్ సిరీస్ ఎక్కడెక్కడ జరగబోతుందా అంటే ఇది ఒక 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్. ఇంగ్లాండ్ 5 టెస్ట్ మ్యాచ్ ఆడబోతుంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ మన హైదరాబాద్లో జరుగుతుంది, 2వ టెస్ట్ మ్యాచ్ మన వైజాగ్లో జరుగుతుంది. సో బేసికలీ తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా వెళ్ళి మ్యాచ్ చూడడానికి ఒక మంచి అవకాశం ఉంది. హైదరాబాద్లో యూజువలీ ఇట్స్ స్పోర్టింగ్ వికెట్, మంచి బ్యాటింగ్ కూడా బాగుంటుంది, బౌలింగ్కి బాగుంటుంది. అండ్ విశాఖపట్నంలో కూడా కాస్త స్పిన్నర్స్కి ఫ్రెండ్లీగా కండిషన్స్ ఉంటాయి. అండ్ థర్డ్ టెస్ట్ ఇస్ అట్ రాజ్కోట్, 4th వన్ ఇస్ అట్ రాంచీ, అండ్ 5th ఇస్ అట్ ధర్మశాల. సో ధర్మశాలలో బహుశా 3వ ఫాస్ట్ బౌలర్ని ఆడించాలి ఒక టెంప్టేషన్ ఉంటుందేమో ఇండియన్ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. బట్ అదర్వైజ్ ఐ థింక్ మిగతా ప్రతి చోట కూడా 2 ఫాస్ట్ బౌలర్స్ మాత్రమే అండ్ 3 స్పిన్నర్స్ కనీసం ఆడతారని నా అంచనా. అండ్ ఆ 3లో కూడా అశ్విన్, జడేజా అయితే మీరు రాసి పెట్టేసుకోవచ్చు. వీళ్ళకి ఏదో ఇంజురీ ఉండి పొద్దున్న లేవగానే మెడపట్టేసి నడుము పట్టేసి ఉంటే తప్ప వీళ్ళు ఆడకుండా వెళ్ళరు.
అండ్ ఇండియన్ కండిషన్స్ లో వీళ్ళు బ్యాటింగ్ లో కూడా ఆల్రౌండర్స్ గానే వీళ్ళని టు కౌంట్ దెమ్. అలాగే అక్షర్ పటేల్ కూడా అగైన్ బ్యాట్ తోటి కాంట్రిబ్యూట్ చేయగలడు, బాల్ తోటి కూడా లాస్ట్ టైం ఇంగ్లాండ్ వచ్చినప్పుడు డెబ్యూ చేసే టెస్ట్ మ్యాచెస్ లో గోల్డెన్ వికెట్స్ తీసుకున్నాడు. విల్ బి హై ఆన్ కాన్ఫిడెన్స్ అండ్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. కుల్దీప్ యాదవ్ ఇస్ ద ఫోర్త్ స్పిన్నర్ ఇన్ ద ఇండియన్ స్క్వాడ్. సో ఈ నలుగురు నుంచి ముగ్గురిని పిక్ చేయాలి. వెరైటీ కావాలనుకుంటే చానవన్ బౌలర్, లేదు బ్యాటింగ్ ని కూడా ఇంకా లాంగ్ చేసుకోవాలి అనుకుంటే అశ్విన్, జడేజా అండ్ అక్షర్. కిర్రాక్ బ్యాటింగ్ ఉంటుంది, కిర్రాక్ బౌలింగ్ కూడా ఉంటుంది. సో ఇలాంటి ఒక కాంబినేషన్ తో వెళ్తారని నాకు అనిపిస్తుంది అనమాట. స్పిన్నర్స్ కాకుండా ఇండియా స్క్వాడ్ లో ఇంకెవర్రా ఉన్నారంటే యూ గాట్ యూర్ యూజువల్ ప్లేయర్స్ యాజ్ ఇట్ ఇస్ రోహిత్ శర్మ, జైస్వాల్, గిల్, కోహ్లీ, అయ్యర్, రాహుల్, భరత్. ధ్రువ్ జురెల్ ఇస్ సంబడి హూస్ గెటింగ్ ఎ మేడన్ కాల్ అప్. రాజస్థాన్ రాయల్స్ ఆడడం చూసాం. హీ వాస్ వెరీ ఎఫెక్టివ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా కొన్నిసార్లు ఆడాడు, చాలా అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేస్తాడు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇండియా అండర్-19 వైస్ కెప్టెన్ కూడా తను. వెరీ గుడ్ కీపర్ ఒక పేరు సంపాదించుకున్నాడు, డొమెస్టిక్ లో బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. సో బేసికలీ డొమెస్టిక్ పర్ఫార్మెన్సెస్ అంటే రంజీ ట్రోఫీ పర్ఫార్మెన్సెస్ ఆధారం పైన తనని టెస్ట్ స్క్వాడ్ లోకి వేశారు. ఆడతాడని నాకు అనిపించట్లేదు బికాస్ యూ హ్యావ్ 2 ఫ్రంట్ లైన్ కీపర్స్. ఇప్పుడు ఫస్ట్ ఇస్ కేఎస్ భరత్, ఆఫ్ కోర్స్, సెకండ్ ఇస్ కేఎల్ రాహుల్. సో ఈ భరత్ రాహుల్ లో ఎవరు కీపింగ్ చేస్తారని చూడాలి. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. అండ్ ఆఫ్ కోర్స్ వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరు రాని చూస్తే ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ కి గోట్ సిరాజ్, బుమ్రా, ఆవేష్ ఖాన్ అండ్ ముఖేష్ కుమార్. లైక్ ఐ సెడ్, ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ మాత్రం ఆడిస్తారు. సో సిరాజ్ అండ్ బుమ్రా పిక్ దెమ్సెల్వ్స్ అప్. అండ్ నలుగురు స్పిన్నర్స్ లో ముగ్గురు స్పిన్నర్స్ ఆడతారు. వి హావ్ 5 బౌలర్స్ ఆర్ డన్. ఓన్లీ క్వశ్చన్ ఇస్ అగైన్, నేను చదివినంత మటుకు, నేను వినంత మటుకు ఏంట్రా అంటే ఇండియన్ టెస్ట్ సిరీసెస్ లో ఆర్ ఇండియాలో ఆడుతున్న టెస్ట్ సిరీస్ లో కేఎల్ రాహుల్ ని స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా ఆడిద్దాం అనుకుంటుంది టీమ్ మేనేజ్మెంట్ అని ఒక నెరేటివ్ ఉంది. మళ్ళీ అది కనుక జరిగితే కేఎస్ భరత్ హ్యాస్ టు కీప్ వికెట్స్, రైట్? కేఎస్ భరత్ ఒకవేళ వికెట్ కీపింగ్ చేశాడు అనుకుందాం, దాని అర్థం ఏంటి? ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరు ఎవరో ఒకళ్ళే ఆడొచ్చు. బికాస్ గిల్ ఇప్పుడు నంబర్ 3 లో ఆడుతున్నాడు, ఓపెనర్స్ జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ. సో యూ వాట్ యువర్ టాప్ 3 దేర్. విరాట్ కోహ్లీ at number 4. ఓన్లీ కేఎస్ భరత్ 7 లో ఆడారు అనుకుంటే 6 లో ఆడే ఒకే ఒక బ్యాటర్ ఉంటాడు, అది అయ్యర్ కానీ ఆర్ కేఎల్ రాహుల్ కానీ అవ్వాలి. లేదు అలా కాదు, కేఎల్ రాహుల్ కీపింగ్ చేస్తాడు, టర్నింగ్ ట్రాక్స్ లో కూడా కేఎల్ రాహుల్ కీపింగ్ పైన మాకు నమ్మకం ఉందని టీమ్ మేనేజర్ చెప్తే భరత్ ఆడకుండా కేఎల్ రాహుల్ ఆడితే అయ్యర్ని, రాహుల్ని ఇద్దరిని ఆడించవచ్చు. తర్వాత అఫ్ కోర్స్ యూ హ్యావ్ యువర్ అశ్విన్, జడేజా, అక్షర్ / కుల్దీప్ అండ్ దెన్ అఫ్ కోర్స్ సిరాజ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. దిస్ ఈస్ యువర్ మేకప్. సో ఏ కీపర్ ఆడతాడు, రాహుల, భరత, దట్ విల్ డిసైడ్ ది బ్యాటింగ్ కాంబినేషన్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఒకవేళ కేఎల్ రాహుల్ కనుక కీపింగ్ చేస్తే ఇట్ బి అ టెస్ట్ ఆఫ్ హిస్ కీపింగ్ స్కిల్స్. బికాజ్ బయట దేశాల్లో కీపింగ్ చేయడం వేరు, బికాజ్ ఎక్కువ శాతం ఫాస్ట్ బౌలర్స్ ఇస్తుంటే కూడా వెనకుండా కీపింగ్ చేయాలి. అప్ టు ద స్టంప్స్, ఆ టర్నింగ్ ట్రాక్స్ లో కీపింగ్ చేయడం, ఆ బౌన్స్ కి అడ్జస్ట్ అవ్వడం, టర్న్ కి అడ్జస్ట్ అవ్వడం, ఆ ఎడ్జెస్ డిఫ్లెక్షన్ కలెక్ట్ చేయడం, ఇవన్నీ కొంచెం కష్టంగా ఉండొచ్చు, అడిషనల్ ఛాలెంజ్ గా మారచ్చు. అండ్ ఎక్కువ ఓవర్స్ కీపింగ్ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. ఈజ్ రాహుల్ రెడీ ఫర్ ఇట్? వీ డోంట్ నో. రాహుల్ ఏమన్నాడు అంటే, నన్ను ఎక్కడ ఆడమన్నా ఆడతాను, ఇప్పుడు చాలా క్రికెట్ కోల్పోయాను ఇంజరీస్ కారణంగా, సో ఐఎమ్ రెడీ టు ప్లే వాట్ ఎవర్ రూల్ ద టీమ్ నీడ్స్ మీ టు ప్లే అని చెప్తున్నాడు. సో తనున్న పొజిషన్లో కీపింగ్ చేయమంటే చేసేస్తాడు, బట్ టీమ్ మేనేజ్మెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుంది, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. సో దిస్ ఇస్ అగైన్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. సో బేసికల్ ఇక్కడ స్క్వాడ్ కూడా కవర్ చేశాను. స్క్వాడ్ లో ఎవరి ఇంక్లూజన్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఏ కీపర్ ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారు, అండ్ బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండాలనుకుంటున్నారు, ఇది నాకు మీరు కమెంట్లో చెప్తే నాకు అర్థమవుతుంది మీరేమనుకుంటున్నారు. అలాగే నా చాయిస్ ఆఫ్ బౌలింగ్ అటాక్ చెప్పేశాను, 2 క్విక్స్ అండ్ 3 స్పిన్నర్స్. సో మీరు దాంతో ఒప్పుకుంటారా లేదా, మీ కాంబినేషన్ ఏంటి, అది కూడా కమెంట్లో చెప్పండి. ఇట్ బి ఇంట్రెస్టింగ్ టు సీ వాట్ యు గైస్ థింక్ ఆఫ్ దిస్. ఇంకో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇషాన్ కిషన్ లేడు స్క్వాడ్ లో. క్యావారే ఇషాన్ కిషన్ కో అంటే ఇప్పుడు కేఎస్ భరత్ డ్రాప్ చేసి ఇషాన్ కిషన్ ఆడించడం మొదలు పెట్టారు టెస్ట్ మ్యాచెస్ లో. అలాంటిది ఇషాన్ కిషన్ ఇప్పుడు సడన్ గా ఈజ్ అవుట్ ఆఫ్ ఫేవర్. ఓడిఐస్ లేడు, T20s లో లేడు, టెస్ట్ మ్యాచ్ లో కూడా లేడు. కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పింది ఏంటంటే ఇండిసిప్లిన్ విషయం ఏమీ లేదు, కాకపోతే డొమెస్టిక్ లో మళ్ళీ ఆడి తన స్థానాన్ని తను సంపాదించుకోవాలి అని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఇక్కడ, ఏంది ఎనిగ్మా, ఏంది టెన్షన్, ఏంది కన్ఫ్యూషన్ అంటే గనక ఇషాన్ కిషన్ లాస్ట్ 1 year గా చూస్తే గనక ఇండియన్ టీంతో పాటే ట్రావెల్ చేస్తున్నాడు ప్రతి చోట కూడా. చాలా తక్కువ ఆడే అవకాశమే దొరికింది. ఎప్పుడైతే రెగ్యులర్ కీపర్స్ కానీ రెగ్యులర్ ఓపెనర్స్ కానీ లేరో అప్పుడే తను ఎక్కువగా ఆడాడు, అది ఓడిఐస్ అయినా T20s అయినా టెస్ట్ మ్యాచెస్ అయినా కూడా. భరత్ వాజ్ ది ఫస్ట్ చాయిస్ కీపర్. ఇన్ఫాక్ట్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా లాస్ట్ లో ఎక్కడో ఇషాన్ కిషన్ ఛాన్స్ ఇచ్చారు, కానీ అదర్వైజ్ కేఎస్ భరత్ వాజ్ యువర్ ఫస్ట్ చాయిస్ కీపర్. సో టెస్ట్ మ్యాచెస్ లో కూడా లేట్ గా ఛాన్స్ వచ్చింది. ఓడిఐస్ లో కూడా వరల్డ్ కప్ మొత్తం అంతా ఆడి టీంతో పాటు ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్లేయర్ ఆడకుండా స్క్వాడ్ లో ఉండి ఎంతసేపు అని చెప్పి 12, 13, 14, 15 లో ఉంటాడు, 11 లో ఆడకపోతే మోటివేషన్ లెవెల్స్ డౌన్ అయిపోతుంది. సో ఐ థింక్ దాన్ని దృష్టిలో పెట్టుకొని బహుశా తనే అడిగాట రెస్ట్ కావాలని చెప్పేసి, కొంచెం బ్రేక్ కావాలి ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి అని. బట్ సంబడి లైక్ రోహిత్ శర్మ ఆర్ విరాట్ కోహ్లీ ఆర్ జస్ప్రీత్ బుమ్రా సింగ్ నాకు రెస్ట్ కావాలి అంటే ఎప్పుడు అవైలబుల్గా ఉంటే మళ్ళీ స్క్వాడ్లోకి వచ్చేస్తారు వీళ్ళు. దేర్ ఆర్ యువర్ టాప్ అండ్ టోప్ ప్లేయర్స్. ఇషాన్ కిషన్ ఇంకా ఆ కేటగిరీలోకి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు నాకు బ్రేక్ కావాలి అన్నప్పుడు టీం నుంచి ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయాడు, వెనక్కి రావాలంటే మళ్ళీ పర్ఫామ్ చేసి వెనక్కి రా అంటున్నారు.
సో ఇస్ ఇట్ ఫేర్ ఫర్ ఇషాన్ కిషన్ ఆర్ నాట్? అగైన్ మీరే కమెంట్లో చెప్పండి. నాకు అర్థమవుతుంది. నా ఉద్దేశంలో ఐ థింక్ షుడ్ గాట్ ఎ బిగర్ రన్. ఇంకొంచెం కన్సిస్టెంట్ దొరుకుంటే బాగుంటుందేమో, బట్ దొరకలేదు. దట్స్ వై ఈజ్ అవుట్ ఆఫ్ ఫేవర్ రైట్ నో. టెస్ట్ మ్యాచెస్లో కూడా లేడు, స్క్వాడ్లో లేడు. మొదటి 2 మ్యాచ్లకి అయితే లేడు, తర్వాత మ్యాచెస్కి వస్తాడో లేదో డౌట్ ఉంది. ఎందుకంటే డొమెస్టిక్లో పర్ఫామ్ చేస్తే కానీ తిరిగి మళ్ళీ కంటెన్షన్లోకి రావడానికి కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పేశారు. సెలెక్టర్స్ ఏం కన్వే చేశారో, దానికి టీమ్ మేనేజర్ ఏం కన్వే చేశారో మనకైతే తెలియదు. బట్ ఇది ఒక కొత్త ఎనిగ్మా, కొత్త మిస్టరీగా మారిపోయింది ఇషాన్ కిషన్ టీంతో ఉండకపోవడం. వాట్ యు థింక్ ఆఫ్ ఇట్? లెట్ మీ నో. దీని మీదే స్పెషల్గా అయినా వీడియో కావాలని మీకు అనిపిస్తే కనుక కామెంట్లో చెప్తే, ఇనఫ్ ఇంట్రెస్ట్ ఉంటే ఐ ట్రై అండ్ డూ ఎ వీడియో. ఇట్ లుక్స్ లైక్ బౌలింగ్ కాంబినేషన్ గురించి మాట్లాడాను, వాట్ ఐ థింక్, అండ్ సో విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ దానిలో ఉన్న మార్పులు జరుగుతాయి. షమి రికవర్ అవుతాడా? ఇప్పటిదాకా ఇంకా ఇంజరీ ఉంది కాబట్టి షమి ఇస్ నాట్ అవైలబుల్. వీఆర్ హోపింగ్ దట్ షమి ఇస్ గోయింగ్ టు బి ఫిట్ బై ద టైమ్ ద థర్డ్ టెస్ట్ మ్యాచ్ కమ్స్ అరౌండ్. తను వస్తే ఐ థింక్ షమి వాక్స్ ఇన్ టు ద స్క్వాడ్ బికాస్ ఆఫ్ హిస్ అమేజింగ్ రివర్స్ swing capabilities. Indian conditions is a lethal weapon, so I think he'll walk back into the side. It'll be interesting to see. But మొదటి 2 టెస్ట్ మ్యాచ్ల గురించి అయితే ఇండియన్ స్క్వాడ్ ఇది, ఇంగ్లాండ్ స్క్వాడ్ గురించి మాట్లాడేసాం. ఏమనుకున్నారు ఈ వీడియో గురించి? యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. కాంటెంట్ నచ్చితే కనుక థింక్ అబౌట్ సబ్స్క్రైబ్ ద ఛానల్. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, 70% మంది వీడియో చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కాంటెంట్ నచ్చుతున్నట్టుగా ఉంది అని అనిపిస్తుంది. బికాస్ కన్సిస్టెంట్గా వాళ్ళు వెనక్కి వస్తున్నారు. అనలిటిక్స్ చూసి మాకు అర్థమవుతుంది రిటర్నింగ్ వ్యూవర్స్ ఉన్నారు, కాకపోతే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీకు 2 సెకండ్లు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవడం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే బేసికలీ మాకు కాస్త మోటివేషన్ పెరుగుతుంది. అరే ఇంతమంది చూస్తున్నారా మనని, మన కాంటెంట్ చూస్తున్నారు, ఇష్టపడుతున్నారు అని ఒక మోటివేషన్ వచ్చి ఇంకా మంచి కాంటెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. సో ఇఫ్ యూ కెన్ డూ దాట్ ఫర్ అస్, విల్ బి వెరీ గ్రేట్ఫుల్. సో షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్. మరి మళ్ళీ కలుస్తే అప్పటిదాకా కౌశిక్ సెలవు. అండ్ స్కోర్ లైన్ ఏముండొచ్చు ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ది కమెంట్లో పెట్టండి. లెట్స్ సీ హౌ మెనీ ఇఫ్ యు గెట్ దట్ రైట్. ఓకే, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.